కౌశిక్ ఇక నుండి లోన్ ఈఎంఐస్ కట్టడం మానేస్తే బ్యాంకులు మన ఫోన్ ని లాక్ చేస్తాయంట, నిజమేనా? అమ్మో, అన్నం లేకపోయినా ఉండగలను కానీ ఫోన్ లేకపోతే ఉండలేను కౌశిక్. చూడు, ఇది జస్ట్ ప్రపోజల్ మాత్రమే, ఇంకా ఇంప్లిమెంట్ కాలేదు. పైగా ఇది అన్ని లోన్స్ కి వర్తించదు, ఓన్లీ స్మాల్ టికెట్ కన్స్యూమర్ లోన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. అంటే ఏంటి, మనం ఈఎంఐ లో ఫోన్స్, ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు కొంటూ ఉంటాం కదా, ఆ లోన్స్ కి మాత్రమే వర్తిస్తుంది. ఇలాంటి లోన్స్ ఎవరు ఇస్తారు? ఎన్బిఎఫ్సిలు మేజర్ గా ఇస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బజాజ్ ఫిన్సర్వ్ కావచ్చు, హెచ్డిబి ఫైనాన్షియల్ సర్వీసెస్ కావచ్చు, ఫ్లిప్కార్ట్ పే లెటర్ కావచ్చు. ఇలాంటి లెండర్స్ కి అధికారం ఉంటుంది ఫోన్ ని లాక్ చేయడానికి. అది కూడా మనం 3 ఈఎంఐస్ 3 ఈఎంఐలు మిస్ చేస్తే మాత్రమే వాళ్ళకి ఫోన్ ని లాక్ చేసే అధికారం ఉంటుంది. వాళ్ళు మనకి లోన్ ఇచ్చేటప్పుడే, అనగా షాప్స్ లో ఉంటారు కదా, మనకి లోన్ ని శాంక్షన్ చేసేటప్పుడే ఒక అగ్రిమెంట్ లో సంతకం పెట్టించుకుంటారు. ఆ అగ్రిమెంట్ లో క్లియర్ గా ఉంటుంది 3 ఈఎంఐస్ ని మిస్ చేస్తే లాక్ చేస్తాం మీ ఫోన్ అని చెప్పి. అగ్రిమెంట్ లో సంతకం పెట్టగానే మన ఫోన్ లో ఒక యాప్ ని ఇన్స్టాల్ చేస్తారనమాట. ఆ యాప్ సహాయంతో మన ఫోన్ ని లాక్ చేస్తారు. లాక్ చేయడం అంటే ఏంటి, ఇష్టం వచ్చినట్టు యూజ్ చేయడానికి అవ్వదు. జస్ట్ ఫోన్స్ వస్తాయి, మాట్లాడుకోవచ్చు, కానీ ఫోన్ ని కంప్లీట్ గా యాక్సెస్ చేయడానికి ఉండదు. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ చూడడానికి ఉండదు. ఎప్పుడైతే వెనక్కి కట్టేస్తామో అప్పుడు అన్లాక్ అవుతుంది అనమాట. అండ్ గుర్తుపెట్టుకో, లెండర్స్ కి మన ఫోటోస్, కాంటాక్ట్స్ ఇవన్నీ యాక్సెస్ చేయడానికి అధికారం లేదు, చూడలేరు కూడా. ఇది మేబీ ఫ్యూచర్ లో రావచ్చు, రాకపోవచ్చు. అర్థమైంది, థ్యాంక్ యూ, బాయ్. ఈ సమాచారాన్ని ఎవరైతే ఈఎంఐస్ లో ఫోన్లు, ఏసీలు ఇవన్నీ కొనుక్కున్నారో వాళ్ళకి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.